ఇక చూడు కథ ఏం చేసిండంటే కాకా ఇట్లా చేసిండట్టు లెక్క. 3 నెలల వరద నీటి కోసం వేల కోట్ల రూపాయల ఖర్చా, ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టిండ్రు, జస్టిస్ పిసి ఘోష్ అడిగిండు. రిటైర్ ఇంజనీర్ల నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, 2015 నిపుణుల కమిటీ రిపోర్టును గత సర్కార్ దాచడంపై అనుమానం, ఆ రిపోర్టును వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు, జలసౌధలో ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ. ఇక 7న కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్టు అందే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 3 నెలల వరద నీటి కోసం ఏది వేల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతావురా బాబు, ఇదేంది కథ, అసలు ఫస్ట్ ఉన్నది ఏంది, నువ్వు అందుకున్న రాగం ఏంది, పాడుతున్న పాట ఏందని చెప్పేసి అడిగిందట. అంటే అసలు నిజంగా అప్పటికే ప్రాణహిత చేవెళ్ళ ఉన్నది. ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి కింద అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే, ఒకవేళ అది వేస్తే అప్పటికే కమిషన్లు అంతా రావు, తర్వాత మొత్తం నష్టం జరుగుతుంది. కమిషన్ల కోసము మళ్ళీ ఈ కాళేశ్వరం పేరుతోటి ప్రాజెక్టుని స్టార్ట్ చేసి మొత్తం ఆగమాన్ చేసిండు కాక. నిజంగా గ్రావిటీతోటి అంటే నిజంగా ఎత్తు నుంచి పల్లానికి నీళ్ళు వస్తాయి. అయితే ఏం చేసిండు కాక, కింద కట్టి మళ్ళీ మీదికి ఎత్తిపోసి మళ్ళీ కిందికి తీసుకొచ్చిండు. ఇట్లుంటుంది అన్నట్టు కథ. ఎందుకంటే ఇదే కాళేశ్వరము అని చెప్పేసి ఆగమాగం చేసిండు కథ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ తన విచారణను స్పీడప్ చేసింది. అసలు ఆ ప్రాజెక్ట్ అవసరం ఎంత, దానికి పెట్టిన ఖర్చు ఎంత, కడుతున్న వడ్డీలు, కలుగుతున్న ప్రయోజనాలు వంటి ఆర్థిక అంశాలపై ఆరాధిస్తుంది. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని, కాళేశ్వరంలో భాగంగా దిగువన 3 బ్యారేజీలు కట్టి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. చూసినవా, మీద కడితే నీళ్ళు వస్తాయి, మీద కట్టకుండా కింద కట్టింటే కింద కట్టి మీది తీసుకొని మళ్ళీ కింద తీసుకోవాలి, గట్లా తీసుకొచ్చింది కథ. ముఖ్యేడుందంటే ఇట్లా చూపించినట్టు ప్రశ్నించింది. ఏడాది పాటు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్న చోట కాకుండా 3-4 నెలలు మాత్రమే ఫ్లడ్ అంటే ఇక్కడ వరదలు వచ్చే చోట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి లిఫ్ట్ చేసుకోవడం ఏంటని ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటోంది యువసుడి కథ. ఏమైంది అసలు యాక్చువల్గా ఇది కథ ఏంటంటే, ఎక్కడుంది క్లోజ్ చేసారు అది. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఎక్కడ కట్టాల్సింది, తర్వాత ఏది ఎందుకు ఇట్లా మొత్తం కథం చేసేసిండు కాక అంటే, అందులో పైసలు రావు. ఏది ఒకవేళ పాతది కనుక కట్టింటే, ఒకవేళ ప్రాణహిత చేవెళ్ళ కనుకుంటా కట్టింటే ప్రాణహిత చేవెళ్ళ ఇది ఒకవేళ నిర్మాణం చేసింటే దీనికి ఓన్లీ 38,000 కోట్ల రూపాయలు 38,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుండే, 1,000 కోట్లు. అయితే ఈ 38,000 కోట్ల రూపాయలు ఎట్లయితుంది అంటే, అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టినాం అనుకో, ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ఏది గోదావరి నది పారుతుంది, తర్వాత ఇక్కడ ఏంది 3 నదులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కట్టినాం అనుకో, ఇక్కడ కట్టేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా అంటే ఒకవేళ వంపు కిందికి వెళ్ళాలంటే ఈజీగా ఇట్లా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు నీళ్ళు తీసుకోవచ్చు. చాలా తక్కువ ఎత్తులో కొంచెం ఎత్తి పోసేస్తే ఇదంతా జరిగిపోతుండే. కానీ కాకేం చేసిండు, ఈడ కట్టకుండా ఈడ తీసుకొచ్చి కట్టిండు ప్రాజెక్టుని. ఈడ తీసుకొచ్చి కట్టి ఏం చేసిండు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎత్తిపోయాలి, మళ్ళీ ఇక్కడికి ఎత్తిపోసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇట్లా ఇదంతా చేసిండు కథ. దీంతో ఏమైందంటే ఈ 38,000 కోట్ల రూపాయల అంచనా ఉన్నటువంటి ఏది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, తర్వాత ఇది కాళేశ్వరం పేరుతోటి కాళేశ్వరం కట్టిండు. ఈ కాళేశ్వరం కట్టి ఈ 38,000 కోట్లు ఉన్నదాన్ని 1,38,000 కోట్ల రూపాయలు చేసిండు కథ. ఎందుకంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా మరి అంటే, ఈ 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు, తర్వాత లేకపోతే మొత్తం కథం చేయొచ్చు అని. ఆల్రెడీ ఈ 38,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టేసి, తర్వాత
కాలువలు విలువలు అవన్నీ కూడా మొత్తం తీసుకుంటూ వచ్చేసిండ్రు. మనం పోయినాం అక్కడికి, తీన్మన్ మల్లన్న తర్వాత మనం అందరం కలిసి అక్కడ టీం వెళ్ళినాం. అక్కడ కీనూస్ బృందం మంది వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంటుందో, అక్కడ నిర్మల్ దగ్గర ఆదిలాబాద్ జిల్లా ఉంటుందో, అక్కడ నుంచి మొత్తం అంతా చూస్తే అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా సస్యశ్యామలం అయ్యేది. కానీ అది కాకుండా 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టిందంటే ఇంకా జస్ట్ ఒక 27,000 కోట్ల రూపాయలు 27,000 కోట్ల రూపాయలు పెట్టేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేది ఈ ప్రాజెక్ట్ మొత్తం. ఏది సేమ్ ఇదే వాటర్, సేమ్ ఇదే కథ. కానీ ఇక్కడ 1,38,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మళ్ళీ ఎడగట్టాలంటే ఇష్టం వచ్చినట్టే కట్టేసి తర్వాత సూపర్ డూపర్ అని చెప్పేసి చేసుకున్నాడు కాక లాస్ట్కి వస్తే ఇట్లా అన్యాయం చేసిండు, మోసం చేసిండు. కాబట్టి కాక కథ గట్లుంటుంది అన్నట్టు లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ తన విచారణను స్పీడప్ చేసింది. అసలు ఆ ప్రాజెక్టు అవసరం ఎంత అని చెప్పేసి మొత్తం కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తూ ఉంది. మొత్తం తేలుతుంది, మొత్తం కథ అంతా తేలిపోతుంది కదా, బయటకు వచ్చేస్తుంది కథ.